వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్కి సంబంధించి ఎన్సీఆర్టీ సిలబస్ కొత్త సిలబస్ వచ్చింది కాబట్టి ఆ సిలబస్లో మనకి వెయిటేజ్ ఇచ్చారండి. అంటే వెయిటేజ్ దేనికి మార్క్స్ అనేది మనం ఆల్రెడీ సిలబస్ని అప్లోడ్ చేసాము చాప్టర్ వైజ్. ఇప్పుడేమో మనకి వెయిటేజ్ ఇచ్చారండి. ఇప్పుడు వెయిటేజ్ చూద్దామండి. అంటే ఫస్ట్ సెట్స్ అండి. సెట్స్లో మనకి ఇక్కడ మనకి టోటల్గా వచ్చి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అండి. అంటే సెట్స్ నుంచి మనకి 7 మార్క్స్ వస్తాయండి. అంటే 1 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒకటి అండి. మొత్తం టోటల్గా 7 వస్తాయి. అలాగే సెకండ్ వన్ వచ్చి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. దీని నుంచి మనకి 15 మార్క్స్ వస్తాయండి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్, 8 మార్క్స్ అండి, 15 మార్క్స్. అలాగే టెక్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి, టెక్నోమెట్రిక్ ఫంక్షన్ అండి. ఇది థర్డ్ వన్ వచ్చి ఇక్కడ మనకి 11 మార్క్స్ వస్తాయి దీని నుంచి, టెక్నోమెట్రిక్ ఫంక్షన్ నుంచి. అలాగే 1 మార్కు, 2 మార్క్స్, అలాగే 8 మార్క్స్ అండి. మొత్తం టోటల్గా 11 మార్క్స్. అలాగే కాంప్లెక్స్ నెంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. దీని నుంచి మనకి 7 మార్క్స్ వస్తాయి. కాంప్లెక్స్ నెంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 1 మార్కు, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి అండి. దీంట్లో 8 మార్క్స్ ఉండదు. అంటే మొత్తం టోటల్గా 7 అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ కాంప్లెక్స్ నెంబరు. తర్వాత లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి. దీని నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి. ఇది మొత్తం టోటల్గా మనకి 7 మార్క్స్ వస్తాయండి. ఇది 6 + 1 7 మార్క్స్ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అండి. అలాగే బైనామిల్ థియరం అండి. బైనామిల్ థియరం నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ అండి. మొత్తం టోటల్గా 7 మార్క్స్ వస్తాయి. అలాగే 8th వన్ వచ్చి సీక్వెన్స్ అండ్ సిరీస్ అండి. ఇది 1 మార్క్ క్వశ్చన్ వచ్చి 8 మార్క్ క్వశ్చన్ ఒకటి. మొత్తం టోటల్గా మనకి 9 మార్క్స్ వస్తాయండి. అలాగే 9th వన్ వచ్చి స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి ఇక్కడ 13 మార్క్స్ వస్తాయండి. అంటే ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండి. మొత్తం టోటల్గా 13 మార్క్స్ వస్తాయి. అలాగే కోనిక్ సెక్షన్స్ అండి. కోనిక్ సెక్షన్లో మనకి పెరాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఉన్నాయండి. దాని నుంచి మనకి 15 మార్క్స్ వస్తాయి. అంటే 1 మార్క్ క్వశ్చన్ వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్, 8 మార్క్స్ అండి, 15 మార్క్స్. అలాగే 11th వన్ వచ్చి ఇంట్రడక్షన్ టు 3 డైమెన్షనల్ జామెట్రీ అండి. అంటే మొత్తం మనకి దీని నుంచి 3 మార్క్స్ వస్తాయండి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండి. అలాగే 12th వన్ వచ్చి మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అండి. డెరివేటివ్స్ నుంచి మనకి 10 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి అండి. అంటే 10 వస్తాయి. అలాగే స్టాట్ అండి 13వది. స్టాట్ నుంచి మనకి 10 మార్క్స్ వస్తాయండి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 10. అలాగే ప్రాబిలిటీ అండి. ప్రాబిలిటీ నుంచి మనకి 13 మార్క్స్ వస్తాయి. మొత్తం 13. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి అండి. టోటల్గా 13 మార్క్స్. మనం ఆల్రెడీ దీని గురించి కొన్ని విషయాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. సెట్స్ చెప్పుకున్నాం. అలాగే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి కూడా కొన్ని బేసిక్ మామూలుగా డెఫినేషన్స్ అవి చెప్పామండి. ఇప్పుడు కొన్ని అంటే మనకి టెక్స్ట్ బుక్ రాలేదు కాబట్టి మామూలుగా డెఫినేషన్స్ వరకు చెప్పాం. ఇది ఎక్కడి వరకు అంటే సెట్స్ అండ్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ వరకు. మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. అంటే మనకి బేసిక్స్ లెవెల్లో ప్రాబ్లమ్ చూద్దాం. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. దాని మీద మనకి ఆబ్జెక్టివ్ టైప్ చేయాలి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువగా చేయాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి ప్రతిదీ మనం వీడియో రూపంలో ఇస్తామండి. ప్రతి చాప్టర్ కూడా మనం టెక్స్ట్ బుక్ రాగానే ప్రతి క్వశ్చన్ కూడా మనం వీడియో రూపంలో ఇస్తాము. అలాగే మనకి సెట్స్ నుంచి కొన్ని అంటే మనం ఓన్లీ డెఫినేషన్స్ అవి మాత్రమే చెప్పామండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్దామండి. వాటి మీద మన ఏదైతే ఉన్నాయో వాటి మీద 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్, మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని అంటే బేసిక్ లెవెల్లో మన టెక్స్ట్ బుక్ వచ్చాక మామూలుగా చేద్దామండి. ఇప్పుడు ఈ 15 డేస్లో నాకు బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ మొత్తం అన్ని టాపిక్స్ మీద మనం
చేద్దామండి. అంటే మనకి ఇక్కడ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ వరకు అయింది. మొత్తం మిగతాది కూడా మనం బేసిక్ లెవెల్లో కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే, అంటే 10th నుంచి జూనియర్ ఇంటర్కి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ 10thలో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఇంట్రొడ్యూస్ చేశారు. మనకి మామూలుగా అయితే 2 మార్క్స్ ఉండి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం ఆబ్జెక్టివ్ టైప్ ప్రతి చాప్టర్ నుంచి ఇప్పుడు ప్రాబ్లం కూడా చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.